పేదల అభ్యున్నతి కోసం టీడీపీ ఎప్పుడూ పనిచేస్తోందని ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని కేటాయించనున్నారని తెలిపారు. పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతోందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో గుర్తించి అతని అనుభవాన్ని ఉపయోగించి ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అతి ముఖ్యమైన 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. అదే రకంగా ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఈ రోజున హౌసింగ్ అనేది మన రాష్ట్రంలో ఏ రకంగా ఉంది అని చెప్పి మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, పేదవాడికి కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఆయన పథకం తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా కాలనీలన్నీ నిర్మించడం కూడా అయ్యింది. మరి ఇప్పటి కొత్త ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు గ్రామాల్లో అయితే 2 లక్షలకు పైగా, అదే రకంగా పట్టణాల్లో అయితే 3 లక్షలకు పైగా ఇవ్వడం అనేది జరిగింది. గృహాల నిర్మాణం అనేది నందమూరి తారక రామారావు గారు చాలా ఫోకస్ చేశారు. అప్పుడు కూడా విజయనగరంలో చూస్తుంటే అతిపెద్ద కాలనీలు, పూల్బాగ్ కాలనీ అవనివ్వండి, ఇటువంటి పెద్ద పెద్ద కాలనీలు కూడా రావటం జరిగింది. అయితే ఈరోజు కూడా పిఎం ఆవాస్ యోజన కింద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%, ఈ విధంగా డివైడ్ చేస్తూ పిఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజల కోసం ఇల్లు నిర్మాణాని కోసం వాళ్ళు 4 lakh రూపీస్ అనేది కేటాయించారు. అలాగే టౌన్ ప్రాంతంలో 2 సెంట్స్ భూమి, 2 సెంట్ల భూమి కూడా కేటాయించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు కూడా 3 సెంట్లు అనేది కేటాయించారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో